వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నాతవరం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో వివరిస్తూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అయ్యన్న పాత్రుడిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మండలం నాతవరం గ్రామ పంచాయతీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. మరి రోజు చూస్తున్నాం, గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి అన్నది లేదు. నాతవరం వచ్చిన వెంటనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది ఈ క్యాంపెయినింగ్కి. అందరూ కూడా, ఎందుకంటే ఏ నాయకుడైనా సరే అభివృద్ధి చూస్తాడు. అభివృద్ధి కావాలి మాకు అని చెప్పేసి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం అండి. తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ రావడం జరుగుతుంది తథ్యం. అలాగనే అభివృద్ధి కూడా ఈ నాతవరంలో మనం ఇంచుమించుగా 5 years బ్యాక్ అయితే 22 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసాం. అలాగనే మళ్ళీ ఈ 5 సంవత్సరాలకు కూడా ఏ అభివృద్ధి లేదని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ రావడం తథ్యం. తప్పనిసరిగా ఈ నాతవరం గ్రామ పంచాయతీ అంతా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలు పెన్షన్ చూస్తే లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు కూడా 3,000 ఇస్తాను, అలాగే జగన్ కూడా 3,000 ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ జగన్ 3,000 ఇస్తానని చెప్పేసి 200 పెంచుకుంటే వెళ్ళాడు తప్ప లాస్ట్ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి 3,000 ఇవ్వడం జరిగింది. అది ఒకసారి అని చేసి రాష్ట్రం అంతా అధోగతి పాలైపోయి ఈరోజు పరిస్థితి ఉంది. మరి జనాలకు కూడా, ప్రజలకు కూడా అర్థమైంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం కూడా జరిగింది. ఏప్రిల్, మే, జూన్ 3,000 రూపాయలు ప్లస్ 4,000 కూడా జూలై 2వ తారీఖుకి ఫస్ట్ 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి 4,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం